ఒక దొంగ, ఒక పోలీస్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళందరూ అడిగేది ఒకటే ప్రశ్న. మీరు ఇవాళ థైగ్యాప్ పాడ్కాస్ట్ విన్నారా? వెల్కమ్ ఎవ్రీబడి. ఇదే మీ థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. మీరు వింటున్నారు మీ ఫేవరెట్ హోస్ట్ బీయింగ్ బ్రూట్ని. నాతో పాటు ఉన్నది బోగస్ నూగ్. బోగస్. ఎలా ఉన్నావురా నీ కామా? దండాలు బ్రోట్, ఎలా ఉన్నావు? దండాలు ఎన్ని దండాలు రా నాయన? పెట్టింది ఒకటే, అయితే అది కూడా ఫార్మాలిటీకి, అది కూడా సర్కాస్టిక్ గా. ఫార్మాలిటీలు సర్కాజం నేను ఫాలో కాను, నీకు తెలుసు కదా. నీ కర్మ అది. ఇవన్నీ కాదు కానీ ఎట్లు నువ్వు చెప్పు బోగస్. నేను మంచిగా అడగంది ఏది చక్కగా చెప్పవా? ప్రశ్న జవాబు. ప్రశ్న నేను మంచిగా అడుగుతా, నువ్వు జవాబు మంచిగా సక్రమంగా చెప్పాలి. చెప్పాను కదా, నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న మూవీ నీ జీవితానికి చాలా క్లోజ్ మూవీ. ఎలా క్లోజ్ అయింది అది నేను చెప్తా. అది తెలుసుకోవడానికి మన ప్రేక్షకులు ఇంకొంచెం వెయిట్ చేయాలి. కానీ నీకేమనిపించింది, ఈ మూవీ నీ జీవన చరిత్రకి క్లోజ్ ఉందా లేదా? అస్సలు లేదు. అయితే నువ్వు సరిగ్గా మూవీ అబ్జర్వ్ చేయనట్టు నువ్వు, నేను నీకు హెల్ప్ చేస్తాను అబ్జర్వేషన్ కి. సో రివీల్ చేద్దామా ఇవాళ మనం ఏం మూవీ రివ్యూ చేస్తున్నాము? ఆల్రెడీ టైటిల్ లో ఉంటది, సో చెప్పు, పర్వాలేదు. అది సస్పెన్స్ ఏం లేదు అక్కడ. కానీ అట్లా క్రియేట్ చేయాలి బోగస్. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు నాకు ఇవన్నీ? నేను ఎన్నో నేర్పేయాలనుకుంటా, నువ్వు ఏం నేర్చుకోను. పైసా ఉపయోగం లేని సస్పెన్స్ అది. టైటిల్ లో ఆల్రెడీ ఉంటదన్న విషయం కూడా మర్చిపోతే ఇది మన చెప్పాలి. ఇది మన టాలీవుడ్ ట్రోప్ నైనా. ఇట్లానే మనం టాలీవుడ్ ట్రోప్ లని మన ఎపిసోడ్లలో కూడా తీసుకుంటే మనం కూడా టాలీవుడ్ ఫేమస్ మూవీస్ లాగా హిట్ అయిపోతాం. నీకు ఇవన్నీ నేను తర్వాత చెప్తా. కానీ ఇవాళ మనం రివ్యూ చేయబోతుంది రాజ చోర. హిట్ అవ్వడానికి ఆల్రెడీ హిట్ అయిపోయినాం అక్కడ. అంటే చూడు, హిట్ అవ్వడానికి ఒక స్థాయి అని ఉండదు. ఆకాశమే మన ఏమంటారు, అంతస్తు అంటారు, హద్దు. మనం అట్లా హిట్ అవుతూనే ఉండాలి. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ అండ్ ట్రీట్స్ చేయాల్సి వస్తుంది. సో మరొక ట్రిక్ అండ్ ట్రీట్, మన ఫేవరెట్ ట్రిక్ అండ్ ట్రీట్ చేద్దాం. మన ప్రేక్షకులను మనతో మాట్లాడాలి, క్లోజ్ అవ్వాలి, మనని కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు తెలుసు కదా నీకు? నాకు డౌట్ వస్తుంది బ్రో. మనం ప్రతి ఎపిసోడ్ లో మనం చెప్తాం కానీ హిట్ ఎందుకని నేను హిట్ అయిందని అంటున్నానంటే, మనం లాస్ట్ టైం రిలీజ్ చేసిన ఎపిసోడ్ బ్రోచేవారు ఎవరురా మీద రివ్యూ పిచ్చగా సూపర్ హిట్ అయిపోయింది. అవునా? అయినా ఎవరు ఒక కై అనట్లేదు, కుయ్యి అనట్లేదు. ఒక ఈమెయిల్ అడ్రస్ అంటున్నాము, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాము, ఒక ట్విట్టర్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఏంటి _Thigap, ట్విట్టర్ ఏంటి, ట్విట్టర్ ఏంది @Thigap, ఇంకా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంతకంటే సింపుల్ ఈమెయిల్ మనకు దొరకలేదు, లోకంలో ఉండదు కూడా. మరి రాయూరు ఏం చేస్తున్నారు అప్పటి నుంచి? పిచ్చిగా వినేస్తున్నారు. మొన్నటి వరకు గణేష్ చతుర్థి అని చెప్పి 10 రోజులు డుమ్మా కొట్టారు. ఇవాళేమో మళ్ళీ దసరాలు అని చెప్పి 10 రోజులు డుమ్మా కొడుతున్నారు. ఇట్లా డుమ్మాలే కొడుతుంటే మాకు ఎవరు రాస్తారు ఆ మెయిల్స్? మనకు ఎవరు కొడతారు లైక్స్? మజా కాదు బ్రో. 79 సిటీస్ మన థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ 79 సిటీలలో ఇప్పుడు ప్రాప్తం అవ్వట్లేదు. వింటున్నారు. ప్రాప్తం అయ్యేది అన్నిట్లో, లోకమంతా ప్రాప్తం అవుతుంది. కానీ అదే కొంచెం మరి అట్లా డైరెక్ట్ లిటరల్ గా చేయకు. కానీ అర్థమైనా 79 నగరాలలో మనం ఇవాళ సూపర్ హిట్ అయినాం. మనం సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఇప్పుడు రేపో మాపో సెలబ్రేట్ చేసుకుంటాం. నిన్నగాక మొన్నగాక రిలీజ్ చేసిన బ్రోచేవారు ఎవరు ఎపిసోడ్ మనం ఏమనుకున్నాం, అరే ఇది 2 ఏళ్ల క్రితం సినిమా రివ్యూ చేస్తున్నాము, ఊరికే చేస్తున్నామేమో, ఎవరు వినరు. కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్, మనకు ఆ మూవీ అంత నచ్చింది కాబట్టి మాట్లాడాలి అని ఒక్క 10/10 మూవీ దొరికింది కాబట్టి ఇంకా ముస్టోడికి దొరికినట్టు అట్లా ఏదో మన సంతృష్టం అని చెప్పేసి మనం, ఇది సామెత టైం, కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టు, దొంగకి తాళాలు ఇచ్చినట్టు, ఇంకా ముస్టోడికి లడ్డు దొరికినట్టు. అలా మనం ఏమనుకున్నాం, ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం రివ్యూ ఇద్దాంలే, సినిమా బాగుందిలే, 2 ఏళ్ల క్రితం కదా, ఎవరు వింటారు ఎవరు వినారు అనుకుంటే పిచ్చిగా హిట్ అయిపోయింది. మనం కరెక్ట్ మూవీని కరెక్ట్ గా రేటింగ్స్ ఇస్తున్నామని ఇది ఒక ఏమంటారు, టెస్టిమనీ ఏమంటారు నాకు తెలియదు. నీకు నంబర్లు చూపిస్తే కింద పడిపోతాను. అసలు నేను ఆల్రెడీ కింద పడిపోయినాను. మన సక్సెస్ గురించి వింటున్నప్పుడల్లా నేను కింద పడి దొరుకుతూనే ఉంటాను. నేను నీకు తెలుసు కదా నా గురించి. 6-7 ఎపిసోడ్ల చరిత్ర ఈ పాడ్కాస్ట్. అవును, 6-7 ఎపిసోడ్లకే ఇంత సీన్ అయిపోయింది. అంటే అసలు పాయింట్ ఏంటంటే, మా సోషల్ హ్యాండిల్స్ ఫాలో చేయండి, DM చేయండి, మా ఈమెయిల్ అడ్రస్ ఉంది, మీకు ఏమనిపిస్తుందో రాయండి. మేము ఇప్పటిదాకా రివ్యూ చేయని సినిమాలు అంటే చాలా ఉంటాయి, చేసింది 6-7. కానీ మీకు మేము ఏదైనా సినిమా రివ్యూ చేయాలి వచ్చే వారం అంటే టక్కని మాకు DM కొట్టండి, లేకపోతే ఈమెయిల్ కొట్టండి. అమ్మ ఇందాక నుంచి రివ్యూలు రాస్తున్నాం, ఒక్కడు అడగట్లేదురా మనని. ఇదేం న్యాయం? ఇట్లా అన్యాయంగా ఉండకండి, న్యాయంగా ఉండండి ఎప్పుడైనా.
మేము న్యాయంగానే ఉంటాం. మేమే న్యాయం. అదే మా సినిమాల రివ్యూలు కూడా అసలు న్యాయంగానే చేస్తామండి. ఎంత న్యాయంగా ఉంటామంటే మన న్యాయంని ఎవ్వరు అన్యాయం అనరు. కానీ అది అంతా మంచిగా చెప్పినాం కబుర్లు. కానీ మనము టాపిక్ వద్దాం బ్రో. రాజరాజ చోర సినిమా చూడని వాళ్ళకి ZEE5 లో అవైలబుల్ ఉంది. దొరుకుతుంది. కరెక్ట్, దొరుకుతుంది. ZEE5 లో మీరు చూడొచ్చు, లేదా ఇంకా నాకు తెలియదు. ZEE5 కూడా నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావు బోగస్. G5. ఓకే, ఇప్పుడు చెప్పు. G5 లో లభిస్తుంది రాజరాజ చోర సినిమా. చూడని వాళ్ళకి ఈ సినిమా సమ్మరీని తెలుగులో ఏమంటారు ఇప్పటిదాకా ఒక్కడు రాసి ఏమడిగినామా మనం మన ఆడియన్స్ నుంచి? మళ్ళీ అడిగినామా? మాణిక్యాలు అడిగినామా? రత్నాలు అడిగినామా? సమ్మర్ ఇది తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటి అని ఒక్క రిక్వెస్ట్ అడిగిన, ఒక ఫేవర్ అంతే. ఇప్పటివరకు ఒక్కడు చేయతలే. ఇప్పటివరకు ఒక్కడు అనలేదు. అయినా కానీ మనకి మన ప్రేక్షకులు అంటే చాలా ఇష్టము, ప్రాణం, ఇంకా గుండెలో పెట్టుకొని చూసుకుంటాము. సో మీరు చెప్పే వరకు మేము సమ్మరీ అనే వాడతాం అంతే. ఆ సమ్మరీ మీరు చెప్పే వరకు మేము ప్రతిసారి సమ్మరీ అన్నప్పుడు చంపలేసుకోవాలి, మీరే వేసుకోవాలి. సో బ్రూట్ రాజరాజ చోర చూడని వాళ్ళ కోసం మీకు ఈ సమ్మరీ. మనం హీరో పేర్లు తీసుకోము. అవును. హీరో ఒక సింపుల్ క్యాండిడేట్ ఉంటాడు. మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది అవన్నీ పక్కన పెడితే వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, భాస్కర్. హీరో పేరు భాస్కర్. ఇవన్నీ మంచి గుర్తుపెట్టుకుంటావు బోకస్ నువ్వు. వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఈ గర్ల్ ఫ్రెండ్ ని వీడు అష్టరకాలుగా పటాయిస్తూ ఉంటాడు, దానికోసం పై కిందికి అవుతూ ఉంటాడు, అంతా నడుస్తూ ఉంటుంది ఏదో వాడు. కొంచెం ముందు పోగా అరే వీళ్ళది ఏదో బాగానే ఉంది కథ, అసలు టైటిల్ కి దీనికి ఫస్ట్ 10 minutes పెద్ద కనెక్షన్ లేదు, హౌ అనుకుంటాం. అప్పుడే హీరో ఇట్లా ట్విస్ట్ ఇస్తాడు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడిది అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఎక్కడ ఉంటాడు, ఏం పని చేస్తాడు, ఇవన్నీ. సో పెద్దగా రివీల్ చేయకుండా హీరో అసలు జాబ్ ఏంటంటే వాడు జిరాక్స్ షాప్ లో అసిస్టెంట్. అది మనుషులు స్టూడెంట్స్ వచ్చి వాడికి అన్న నాకు ఈ క్వశ్చన్ పేపర్ జిరాక్స్ ది అన్న అంటే వీడు జిరాక్స్ తీసి ఇచ్చేస్తాడు. ఇది వీడి పని. కానీ వీడి షో పుటప్ బిల్డప్ అంతా మాత్రం పెద్దగా బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇది అరే రివీల్ అయిపోయింది వీడి బ్యాక్గ్రౌండ్ అనుకుంటాం, కానీ కాదు. ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వీడికి. వీడు ఒక మంచి స్కామ్ ఆర్టిస్ట్, కాన్ మ్యాన్. దీని తెలుగులో ఏమంటారు? దగుల్బాజీ అనుకుంటున్నాను, నాకు తెలియదు. నేనేమనుకుంటానంటే ఈ కాన్ మ్యాన్ టైటిల్ మీద తెలుగు సినిమాలు వచ్చాయి కదా, ఓ బొచ్చడు వచ్చి ఉంటాయి. అదే గుర్తు, నాకు హిందీలో గుర్తొస్తున్నాయి అన్ని, నట్వర్లాల్ అలాంటివి. కానీ నట్వర్లాల్ కూడా ఒకటి పేరు, కాన్ ఆర్టిస్ట్ పేరు. ఆ దగుల్బాజీ అంటే వాడు పై కిందికి అది ఇటు చేసేవాడు అనుకుంటున్నాను నేను. కాన్ మ్యాన్ ని తెలుగులో ఏమంటారో మాకు రాసి చెప్పండి. #ConMan ఇన్ తెలుగు. అది కాన్ మ్యాన్ అంటే మీరు మొక్కబుట్ట మనిషి, మొక్కజొన్న మనిషి అనకండి. అదే మేజ్ కాన్ కాదు, స్కామ్ చేసేటోడు. సో వీడు పెద్ద స్కామ్ ఆర్టిస్ట్ ఉంటాడు. క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసి అది స్టూడెంట్లకు అమ్మడము, అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీడి సైడ్ సంపాదన వీడిది ఉంటది. ఇక ఇంకొంచెం ముందుకు పోతే ఈ సైడ్ సంపాదన అంతా వీడి ఇంటికి తీసుకెళ్లి చూపాడు వీడి పెళ్ళానికి. వీడి దాన్ని ఒక చోట దాచి పెడతాడు. అదేదో ఒక డంప్ యార్డ్ ఉంటది. ఆడ లారీ వాళ్ళు వచ్చి వాళ్ళ టైర్లు మార్చుకోవడం, స్నానాలు చేసుకోవడం అలాంటి ప్లేస్ ఉంటది. ఆడ వీడు ఒక తుప్పు పడ్డ ఫియట్ నువ్వు సమ్మరీ అని చెప్పేది ఇక్కడ వరకు ఇదే ట్విస్ట్ కదా. నువ్వు చెప్పినప్పుడు మొత్తం చాటవార్తలు చెప్పినావు లాస్ట్ టైం. నేను ఎందుకు తర్వాత కూడా చెప్తాను, నేను ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తున్నాను. జనరల్ నీకు తెలుసు కదా, నాకు ఎదురు చూస్తున్నాను నేను ఎక్స్ప్లెనేషన్ కోసం. ఎక్కడైతే డంప్ యార్డ్ లో వీడి దొంగతనం దోపిడీ పైసలు అన్ని దాచిపెడుతుంటాడు, అక్కడ ఒక ముస్లాం ఉంటది. ఆ ముస్లాం ఎందుకు పనికిరాని ముస్లాం లాగా ఉంటది చూడ్డానికి, కానీ ఆమె దగ్గర రియల్ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ని మన భాస్కర్ ఎలా వాడతాడు, దాన్ని వాడు ఎలా స్వాధీనం చేసుకుంటాడు, అదే మొత్తం స్టోరీ. అదండి రాజరాజ చోర. ఇప్పుడు బ్రూట్ సమ్మరీ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ స్పాయిలర్స్ తో, మీరు ఒకవేళ చూడలేదంటే ఇక్కడతో మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి పాత ఎపిసోడ్లు వినండి. అది అంటే అట్లా చెప్పకు, జస్ట్ ఇప్పటివరకు అరే ఇంతనేనా అని చెప్పి పారిపోకండి, పోయి మిగతా ఎపిసోడ్లు వినండి. మేము క్వశ్చన్స్ అడుగుతాం తర్వాత, టెస్ట్ ఉంటుంది. మీరు మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది, టెస్ట్కి రాలేదు అవన్నీ చెప్పొద్దు మాకు. ఎగ్జామ్ రోజు నాకు టైఫాయిడ్ ఉంటుంది సార్. ఇది ఎన్నిసార్లు డిస్కస్ చేసినా నేను ఇప్పటికీ నవ్విస్తుంది నాకు ఇది. నిజంగా నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావురా. ఇది మొదటిసారి వినే వాళ్ళకి కపటధారి అని మా ఒక ఎపిసోడ్ ఉంది, దాని రెఫరెన్స్ ఇది. అది వినండి. బంపర్ డూపర్ సూపర్ మెగాస్టార్ హిట్ అది. ఆ ఎపిసోడ్ మాత్రం తప్పకుండా వినండి. అవును. ఇప్పుడు రాజరాజ చోర రివ్యూ స్టార్ట్ చేయి. ఏం చెప్పాలి ఈ మూవీ గురించి? మూవీ కంప్లీట్లీ
లేదు నేను సీరియస్గా చెప్పాలా, నీ ఇష్టం, ఎట్లాగైనా నేను డీటెయిల్ ఎందుకు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ హీరో నాకు చాలా నచ్చాడు. ఓకే. ఎందుకంటే బ్రోచేవారేవాడిలో కూడా భాస్కర్ ఈ మూవీ లీడ్, అవును అంటే ప్రాపర్ లీడ్. అవును. బ్రోచేవారెవర్లో చూసిన తర్వాత వీడి గురించి నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. టిపికల్ తెలుగు ఆడియన్స్ కాబట్టి ఒక మూవీ చాలు మనకి, ఎక్కడికో వెళ్ళిపోతాం అంతే కదా. అంతే. సో దానివల్ల నేను ఇది చూశాను, పెద్దగా 2 సార్లు ఆలోచించే చూడాలా వద్దా అది ఇది. మూవీ కూడా ఇంట్రెస్టింగ్ ఉండింది, టైటిల్ దాని ట్రైలర్ ఏదైతే చూసినా అదంతా. కానీ నాకు ఐ ఫెల్ట్ హార్నెస్ట్లీ చాలా చోట్ల ఇది దెబ్బతిన్నది. బోగస్. ఇప్పుడు మనం కొట్లాడబోతామా కలిసి మాట్లాడబోతామా బ్రో? మనసులు కలుసుకుంటా. అదొక దరిద్రం ఉంది కదా మనకి. ఇక్కడ కొట్లాట అనేది లేదు. నీకు నువ్వు నాకు. నేనెందుకు చూసాను ఈ సినిమా? మిగతా సినిమాల కంటే ఫస్ట్ ఎందుకు పిక్ చేసింది? 3 కాదు 4 కాదు 5 ఎంతమంది ఉన్నారు బ్రోచేవారు ఎవరిలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఈ సినిమాలో కూడా మళ్ళీ ఉన్నారు లీడ్ తో కలిపి. హీరోయిన్ వదిలేస్తే, మెయిన్ విలన్ వదిలేస్తే మోటామోటి ఆల్మోస్ట్ ఒక 2-3 మెయిన్ క్యారెక్టర్లు తప్పితే మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. అది చూసి నేను చాలా టెంప్ట్ అయిపోయా. అరే మళ్ళీ గ్యాంగ్ వచ్చింది 2 ఏళ్ల తర్వాత, మళ్ళీ తీస్తున్నారేమో. టైటిల్స్ లో కూడా థ్యాంక్స్ టు వివేకాత్రేయ అని వచ్చింది. అంటే నేను అనుకున్న సెట్ రాబాయ్, వీడు చేయి ఉందంటే పర్వాణం అంటే జస్ట్ థ్యాంక్స్ అని చెప్పారు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. అదే అంటే ఏదో ఒక కన్సల్టేషన్ ఏదో ఇచ్చుంటాడు, ఇక్కడ ఈ కెమెరా అక్కడ పెట్టు, ఇది ఏదో చెప్పుంటాడు. మనకు కూడా ఒకటి తెలుసు, ఇట్లానే స్టేజ్ పైన ఎక్కడ నుంచోవాలి అవన్నీ చెప్తాడు వాడు, డైరెక్టర్ అంటాడు. కానీ సో ఇట్లాంటివి నడుస్తుంటాయి. కరెక్ట్ అని చెప్పింది. సో ఆ పేర్లు చూసి ఆ యాక్టర్లను చూసి నేనైతే సెట్ రాబాయ్. ఇది 2 years తర్వాత మళ్ళీ అనుకోకుండా అట్లా నేను 2 years ముందు చూసుంటే ఈ సినిమా నాకు చాలా గ్యాప్ అనిపించేదేమో. కానీ నేను ఈ బ్రోచేవారు మొన్న చూసాను. నాకు అప్పుడే ఇంకో సినిమా ఇన్స్టెంట్ గా ఇంకో డెలివరీ వచ్చేసింది. ఇది హైలైట్ ఎంజాయ్ చేస్తాం అనుకుని స్టార్ట్ చేస్తే ఫస్ట్ సీన్ సిటీ ట్రాఫిక్. నాకు గుండె ఆగిపోయింది తెలుసా. నో అనుకున్నా. ఫస్ట్ సీన్ అనుకున్నా వద్దు ఇట్లా చేయకండి అనుకుంటే అమ్మా మళ్ళీ ఊపిరాడింది. టైం ల్యాప్స్ కాకుండా అది మామూలుగా సిటీ ట్రాఫిక్ తీశారు. ఈ సినిమాలో 3-4 సార్లు సిటీ ట్రాఫిక్ చూపించారు, 3-4 సార్లు టైం ల్యాప్స్ తీయలేదు. దానికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. కరెక్టే. నేను యాక్చువల్లీ ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా నీ గురించి ఆలోచించా బోగస్. నేను చెప్తాను కదా ఈ మూవీకి నీకు ఎట్లా రిలేషన్ ఉంది చెప్పు. అంటీ అంటనట్టు తీశారు. నువ్వు మాట్లాడితే ఎట్లా ఉంటుంది, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, చేయబోతున్నావా, చెయ్యవా, ఇట్లా తెలియకుండా ఉంటుంది చూడు. మూవీ చూస్తే కూడా నాకు అట్లానే అనిపించింది. ఇది బాగుంటుందా బాగుండదా ఏంటి, నేను ఎక్స్పెక్ట్ చేసేదే అవుతుందా, ఎక్స్పెక్ట్ చేయంది అవుతుందా, ఇవన్నీ అట్లా ఇస్తే ఆల్మోస్ట్ లాస్ట్కి ఎట్లయితే ఏదైతే మూవీ అయిపోతే బాగుండు అన్నట్టు అయిపోయింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను చూస్తున్నా 5 నిమిషాలు అయిపోయాయి, 10 నిమిషాలు అయిపోయాయి, 15 నిమిషాలు అయిపోయాయి, 20 నిమిషాలు అయిపోయాయి. కరెక్ట్. నాకు ఎందుకు ఏం అనిపించట్లేదు అసలు ఈ సినిమా చూస్తుంటే. విరక్తి గాని, కోపం గాని, నవ్వు గాని, ఏడుపు గాని ఏమీ అనిపించట్లేదు. జస్ట్ అలా 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 ఏదో ఎవరినో పేపర్ చదవడం చూస్తున్నావు చూడు, ఎవరినో పేపర్ చదవడం చూస్తుంటే నీకేం ఎమోషన్ ఉండదు. వాడు లోకంలో ఉన్నాడు, వాడు అట్లా పేపర్లు తిప్పుతున్నాడు, కానీ నువ్వు మాత్రం వాడిని ఇట్లా చూస్తూనే ఉన్నావు. అట్లా ఉంది. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. ఒక వివాహ భోజనం చేస్తావా, పొట్ట గొంతు వరకు తిన్నారా మెక్కినా అంటారు చూడు. నీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయినావా? అవునవును. గొంతు వరకు మెక్కిన తర్వాత వరల్డ్ అంతా ఏడబోతే నాకు సంబంధమే లేదన్నట్టు ఇట్లా గాల్లో చూస్తూ ఉంటాం చూడు. అమ్మ తిన్నాంరా నాయనా, ఆ తిన్నాంరా నాయనా తీసేసి ఉట్టి గాల్లో ఎడ్డోళ్ళ గాల్లో చూస్తుంటే తృప్తి తీసేస్తే అది ఈ ఫీలింగ్, తృప్తి ఆ తృప్తి తీసేస్తే మిగిలిందంతా ఈ మూవీ చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ నాకు. నేను నిజంగా కాసేపు తర్వాత టైం చూడడం మొదలెట్టాను తెలుసా. ఎంత టైం అవుతుంది ఇప్పుడు దాకా అసలు ఏం అనిపించట్లేదు నాకు ఈ సినిమా. హీరో వచ్చేసాడు, ఇంట్రొడ్యూస్ అయిపోయాడు, ఈ పోరితో తిరుగుతున్నాడు, తందనాలు ఆడుతున్నాడు, ఓకే, కానీ నాకేం అనిపించట్లేదు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది రావట్లేదు. ఐ వాంట్ కిక్ అన్న. ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, ఎవరి మీద జాలి కలగట్లేదు, ఎవరితో సానుభూతి చూపించాలనిపించట్లేదు. 22 minutes బ్రో, లిటరలీ నేను చూసాను టైం. నువ్వు చూసుంటావు. 22 minutes అయింది ఆ ఫస్ట్ ట్విస్ట్ రావడానికి. ఏది వాడి ఇంటికి వచ్చి అమ్మా నానొచ్చేసాడు అని పిల్లోడు అంటాడు కదా, ఆ మూమెంట్ రావడానికి 22 minutes అయింది. అప్పుడు దాకా ఈ సినిమా అసలు ఉందా లేదా, సచ్చిందా బతికిందా, ఏమి ఫరక్ పడినట్టుండే. నేను అందుకనే ఆ మూమెంట్ వరకే ఎక్స్ప్లెయిన్ చేసేసా మన మూవీ చూడని ప్రేక్షకులకి. ఎప్పటి వరకైతే తెలుస్తుందో
వీడికి ఒక ఫ్యామిలీ తగలాడింది, వీడిది ఇంకో కథ ఉన్నది అని అక్కడ వరకు నాకు కూడా పెద్దగా తగలేదు. ఏంటిది సరే ఉన్నాడు బానే ఉంది, సరే వీడేదో దానికి మస్కా కొడుతున్నాడు, దాన్ని డుమ్కి కొడుతున్నాడు, ఓకే 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 ఇప్పుడైతే ఏంటంట అన్నట్టు ఉండింది. సో అది నా ఫస్ట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఈ హీరోవి వేరే మూవీలు చూసావా నువ్వు? నేను చూడలేదు. బ్రోచేవారు ఒక్కటే చూసావు, తర్వాత వేరేదే. అచ్చా, సో నువ్వు ఎట్లయితే ఇది చూసిన వెంటనే వీడిది ఇంకా మూవీలు చూడాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా నాకు కూడా 2 ఏళ్ల వెనకాల వచ్చింది బ్రోచేవారు చూసిన తర్వాత. ఓ నీ అమ్మ, ఈ యాక్టర్ ఎవరు నాకు తెలియదు, ఇంత బాగా చేస్తున్నాడు అని. 2-3 మూవీలు ఉన్నాయి వీడివి పాతవి. అందులో ఒక దాంట్లో వీడు ఒక పెద్ద క్రికెటర్ ఉంటాడు. సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసి ఆ మూవీ సబ్జెక్ట్ ఏంటి, ఓవరాల్ గా ఈ యాక్టర్ యాక్టింగ్ అనేది నాకు పిచ్చి నచ్చింది. అండ్ అదే ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ అది నాకు మిస్సింగ్ అనిపించింది. అది కూడా మిస్సింగ్ నాకు చాలా ఎట్లా అంటారు దాన్ని, ఏదో గోడకి సున్నం కొట్టినట్టు జస్ట్ అట్లా కొడుతుంటారు చూడు. పెద్దగా దానికి నీకు స్కిల్ అంటే నీకు పెద్దగా డిజైన్ అందులో ఫీలింగ్ లేయర్ అవసరం లేదు. నీకు రోజుకు 2 సార్లు కొట్టాలి, బండ కొడుతుండాలి అంతే. సో నాకు అట్లా అనిపించింది. నాకు కూడా అట్లానే అనిపించింది. వీడెక్కడో ఉన్నాడు, ఏదో చెయ్యాలి కదా అని చేస్తున్నాడు అన్నట్టు ఉండింది అని నాకు. ఎందుకంటే ఉట్టి హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడితే లేయర్లు ఉండే, వీడికి ఇన్ని ట్విస్ట్లు, వీడి కథలో ఎంత ఉన్నది, వీడికి ఎమోషన్లు అవన్నీ ఉన్నాయి బాగా. అది నాకు బయటికి రాలేదనిపించింది. బ్రోచేవారెవరిలో అయితే ఎట్లా వచ్చిందో ఇక్కడ వీడికి ఇంత స్కోప్ ఉన్నా గానీ లాస్ట్ వరకు నాకు అది కనబడలేదు. అదొకటి. ఇంకోటి చూస్తే కథ కూడా ఎంత గ్రిప్పింగ్ అయితే ఉండాలో అంత గ్రిప్పింగ్ లేకుండే. అది డైరెక్టర్ తప్ప. ఎందుకంటే కథ అయితే నాకు బాగానే అనిపించింది యాక్చువల్లీ చెప్పాలంటే. మరి అంత చెత్తగా అరే మెయిన్ స్ట్రీమ్ తెలుగు మూవీ లాగా అయితే లేదు. ఏదో ఇందులో కొంచెం మ్యాటర్ ఉన్నది, కాన్సెప్ట్ ఉన్నది, చలో ఓకే, ఇందులో ఒక్కొక్కడికి ఒక ఎమోషన్ ఉన్నది, ప్రతి క్యారెక్టర్ కి ఒక వాల్యూ ఉన్నది అన్నట్టు అనిపించింది. కానీ కథ వరకు ఒప్పుకుంటాను. కానీ తర్వాత మాత్రం దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం మళ్ళీ కాదు అన్నది ఒకటి ఉంటది కదా, మిరకిల్స్ డోంట్ హ్యాపెన్ ఎవ్రీ డే. చూసినా ఇంగ్లీష్ ఎట్లుందో అది నాకు అనిపించింది. వివేక్ ఆత్రే చేతులు వేసినా గానీ, వాడు కెమెరా పెట్టినా గానీ, యాక్టర్లని ఫిజికల్ గా పోయి ఇట్లా నుంచోబెట్టినా, మ్యాజిక్ డజంట్ హ్యాపెన్ ట్వైస్. అంటే చేతులు వేసాడా లేకపోతే ఒక ఫోన్ కాల్ చేసి ఆల్ ద బెస్ట్ బ్రో అదే మనకు తెలిసిన డైరెక్టర్ అనేవాడు కదా, మనం థియేటర్ ఆర్టిస్ట్ చేసినప్పుడు కాల్ చేసి అనేవాడు, తుమ్ లోగ్ రిహర్సల్ షురూ కర్ దో మే ఆ రహా హూ. ఏం చేయాలి. సో అలానే. కానీ ఇది నా సంగతి పక్కన పెట్టి, నువ్వు వెంటనే చూస్తున్నావు కదా ఈ యాక్టర్ ని. ఎందుకంటే మొన్ననే బ్రోచేవారు చూసావు, వెంటనే ఈ యాక్టింగ్ చూసావు. సో నీకు ఆ గ్యాప్ లేదు, ఆ 2 ఏళ్ల గ్యాప్ లేకుండే. సో నాకు ఎట్లా అంటే సరే 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది, ఇదంతా తతంగం ఉండే, సో ఓకే ఇలాంటి తప్పులు జరిగిపోతాయి అన్నట్టు నేను కొంచెం సమర్థించుకున్నాను. నీకు ఎట్లా అనిపించింది బోగస్? జస్ట్ యాక్టింగ్ గురించి, యాక్టర్ గురించి మాట్లాడతానా. నాకు జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే, ఒక్క సినిమాలో అయినా ఒక యాక్టర్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడంటే, ఇచ్చాడంటే, నాకు యాక్టర్ లో మ్యాటర్ ఉందని కన్ఫర్మ్ అయిపోతుంది. కరెక్ట్. తర్వాత నిజంగా యాక్టరే బాగా చేయలేదా, లేదా యాక్టర్ కి చేయడానికి ఎక్కువ లేకుండేనా అనేది చూస్తాను. ఈ సినిమాలో నాకు ఏమనిపిస్తుంది అంటే, రైటింగ్ సరిగ్గా స్ట్రాంగ్ గా లేకుండే. అంటే డైలాగ్ రైటింగ్ అంటున్నావా, స్క్రీన్ ప్లేనా? స్క్రీన్ ప్లే, స్టోరీ అయితే నువ్వు చెప్పినట్టే స్టోరీలో దే వాజ్ ఎనఫ్. అంటే స్టోరీలో మ్యాటర్ ఉండే. అట్లీస్ట్ నువ్వు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా టెంప్లెట్లు ట్రోపుల్ లాగా కాకుండా మ్యాటర్ ఉంది. కానీ స్క్రీన్ ప్లే లో పోయింది, మళ్ళీ డైలాగ్ లో మళ్ళీ పోయింది. డైలాగ్స్ కూడా అంత ఖాస్ గా లేకుండే. ఒక కామెడీ సినిమాకి ఉండాల్సిన డైలాగ్స్ లేకుండే, దాన్ని చాలా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో లేపేద్దామన్నట్టు అట్లా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ యాక్టర్ కి నిజంగా డైలాగ్స్ కూడా, కామెడీ డైలాగ్స్ ఎట్లా ఉండే అంటే, వాడి ఒక మాదిరిగా ఇంగ్లీష్ లో మాట్లాడితే అది కామెడీ అయిపోయినట్టు చేశారు. ఇట్లా షట్ అప్ ఐ డోంట్ నో అనుకుంటే ఇట్లా ఏదో ఇట్లా వాయిస్ పెట్టి ఇట్లా అంటాడు. వాడు అంటాడు ఏసీ ఇస్ నాట్ హాట్ ఇన్సైడ్, దట్స్ వై కేమ్. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంది చూడు, నాకైతే టోటల్ లాస్ అనిపించింది. ఎందుకంటే అవును సేమ్ థింగ్ అంటున్నాను నేను. అది ఎట్లయితే వాళ్ళు అదో పెద్ద కామెడీ పంచ్ లైన్ అన్నట్టు ట్రీట్ చేశారు, కానీ వాడు జస్ట్ వాయిస్ మార్చాడు. అండ్ చెప్పిన డైలాగ్ లో కూడా పంచ్ ఏం లేకుండే, అంత ఫన్నీగా లేకుండే. డైలాగ్ రైటింగ్ అయితే చాలా వీక్, నేను కూడా ఒప్పుకుంటా. ఐ థింక్ అక్కడే కొంచెం పోయింది. కానీ ఎంత మాత్రం ఇది డైరెక్టర్ తప్పు అంటావు? డైరెక్టర్ ది కూడా కొంచెం ఉండే. ఈ డైరెక్టర్ పేరు నేను ముందైతే ఎప్పుడు వినలేదు, ఫస్ట్ మూవీ కావచ్చు, నేను ఇప్పటికీ వినలేదు.
ఇది తెలుసు కదా నా గురించి. పర్వాలేదు. అంటే దాదాపు 99% ఆఫ్ ఆడియన్సెస్ అదే కదా, పేర్లు గీర్లు అన్ని పట్టించుకోరు. పెద్దగా పట్టించు. సినిమా బాగుందా, ఎంటర్టైన్ అయినామా లేదా, సో అదేం పర్వాలేదు. నేను టిపికల్ మూవీ గోవర్. యా. సో డైరెక్షన్ నాకు మరి చండాలంగా ఉంది అని మాత్రం అనిపించలేదు. నాకు ఎట్లా అనిపించింది అంటే డైరెక్షన్ కంటే కిందికి ఇంకా ఈడ్చుకెళ్ళింది ఆ స్క్రీన్ ప్లే ఇంకా ఆ డైలాగ్స్. నేను అదే అంటున్నా, ఇప్పుడు స్క్రీన్ ప్లే ఇంకా డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆఖరికి సరే ఇదే డైలాగు ఇది ఫిక్స్ చేద్దాము అనేది డైరెక్టరే కదా. అంటే ఓకే చేసేది డైరెక్టరే కదా. సో నా పాయింట్ అదే. అందుకనే డైరెక్టర్ ఎంత తప్పిది, ఎందుకంటే వాడు చూస్తున్నాడు ఈ సీన్ పండలేదు అని తెలుస్తుంది. ఆ కామెడీ అయినా కానీ, అంటే ఇవి కనుక రీటేక్ లైవ్ ఉంటే దీనికంటే ముందర ఎంత దరిద్రంగా ఉండేది. కానీ మనం దాని గురించి ఆలోచించి వేస్ట్ అనుకో. నా పాయింట్ ఏంటంటే తెలుస్తుంది అయ్యంగార్ ఒక మంచి యాక్టర్, ఆ గుండు ఆ జిరాక్స్ షాప్ ఓనర్ మంచి యాక్టర్, సింగ్ ఆయన కూడా మంచి యాక్టర్. రవి బాబు ఉన్నాడు. సరే రవి బాబుది ఓకే, వాడు ఉన్నదానికంటే ఒక ₹1 ఎక్కువనే చేశాడు నిజంగా చెప్పాలంటే. అయ్యంగార్ చింపేశాడు ఆ సీన్. యాక్చువల్లీ ఆలోచిస్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఈ అయ్యంగార్ వల్లే రవి బాబుకి భాస్కర్ పైకి వెళ్ళదు నజర్. ఎందుకంటే ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నా క్లయింట్ అండి, అది ఇది అని చెప్పి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో జనాలకి కన్ఫ్యూజ్ అవుతారేమో. అయ్యంగార్ అంటే ఇప్పుడు మన డాక్టర్ కమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్లే చేసిన అతను. నాకు యాక్చువల్గా అతనిది కూడా నాకు నచ్చలేదు. నాకు ఓకే అనిపించింది. నాకు ఓవరాల్ గా నన్ను అడిగితే కనుక పొటెన్షియల్ వైపు అసలు ఒక 30% కూడా రాలేదు ఎవరిది. ఇదే అయ్యంగార్ది మనం బ్రోచేవార్లో చూసాం యాక్టింగ్. బ్రోచేవారే కాదు, టక్ జగదీష్ చూసాం. టక్ జగదీష్ లో కూడా చూసాం. ఆ దరిద్రంలో కూడా అయ్యంగార్ మంచిగా చేశాడు. చాలా బాగా యాక్టర్స్. ఆమె గుద్దుతుంది చూడు హీరోయిన్, ఆ ఎక్స్ప్రెషన్ భలే ఇస్తాడు. కరప్ట్ ఎంఆర్ఓ ఆఫీసర్ కరెక్ట్ గా సెట్ గా చేశాడు. అవును, అది దానికి ఎంత అవసరమో అంత. ఇందులో ఎట్లా ఉండే అంటే ఇందులో ఆ డైలాగ్స్ వీక్ గా ఉండడం వల్ల, స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చింది. అందరికి ఎక్కువ చేయాల్సి వచ్చింది. అదే మొదటి అంటే క్లియర్ గా తెలిసింది నాకు. అండ్ నేను ఉంటే యాక్టింగ్ సైడ్ నేను చెప్తాను, అందరికంటే తక్కువ డైలాగ్ ఉన్నది మంచిగా చేసింది ఆ రెండో హీరోయిన్ ఎవరైతే ఉందో. యాక్చువల్లీ భాస్కర్ వైఫ్, ఆమె పేరు కూడా తెలియదు. ఆమె యాక్చువల్లీ చాలా బాగా చేసింది. ఎంతైతే ఆమెకు పెద్దగా లేదు అంటే ఓ మీద కింద మీద పడే అరుపులు అవి ఇవి లేవు. ఆమెది సింపుల్ క్యారెక్టర్. ఆమెకు లాయర్ అయ్యేది ఉంది, ఈ మొగుడు ఇట్లా తగలాడాడు, ఇక ఏదో భారం మోయాల్సి వస్తుంది. ఆ ఇది కూడా నీట్ గా చేసి ఆమె చిన్న చిన్న సంతోషాలు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ లో ఆ సంతోషం మరీ కింద మీద పడి దొర్లిపోయి రొమాన్స్ అన్నట్టు కాకుండా, ఆమె ఇంకా జిరాక్స్ షాప్ ఓనర్ మంచిగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఓవరాల్ గా అదే చెప్తున్నా కదా, ఈ క్యారెక్టర్లకి కొంచెం హీరో సెంట్రిక్ అయిపోయిందేమో అని అనిపించింది. అయింది కదా. అవును, అది రవి బాబు కూడా యాక్టింగ్ ఓవరాల్ కొంచెం, అందుకనే నాకు డైరెక్టర్ తప్ప అని డౌట్ వస్తుంది. డైరెక్టర్ కరెక్ట్ గా పిండలేదు. నన్ను అడిగితే స్టోరీ చాలా బాగుంది, ఎంతో చేస్తుండొచ్చు అనుకుంటా. అందుకనే నేను డైరెక్టర్ వైపు వెళ్తున్నా థాట్. నాకు స్క్రీన్ ప్లే మీద వెళ్తుంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే కూడా వీక్ గా ఉంటే, డైలాగ్స్ వీక్ గా ఉంటే డైరెక్టర్ ఎంత కొట్టించుకున్నా కూడా కష్టం చాలా చేయడం. సో ఈ డైరెక్టర్ హిట్ కావాలంటే థైగ్యాప్ అడ్వైస్ ఏంటంటే నన్ను స్క్రీన్ ప్లేకి డైలాగ్కి తీసుకోవాలని. దానికి ఎక్కువ పైసలు ఇవ్వరు అసలు. ఎంత వస్తే అంత మన గదిలో ఇదో బెగ్గర్స్ కాంట్ బి చోజర్స్, ఓకేనా, బోగస్. సో ఇది ఓకే, యాక్టింగ్ స్టోరీ ఇక్కడ వరకు అంతా బాగానే. స్క్రీన్ ప్లే నీకు నచ్చలేదన్నా, నాకు కూడా అంటే కొంచెం బ్రోచేవార్ని రెప్లికేట్ చేసే ప్రయత్నం కనబడింది నాకు. యాక్షన్ కామెడీ జానర్ ఆల్మోస్ట్. సో కొంచెం ఆ స్క్రీన్ ప్లే కనబడింది, కానీ అగైన్ కొన్ని చోట్ల ఏదో ఉంచాలి కదా అన్నట్టు పెట్టినట్టు అనిపించింది. మ్యూజిక్ నాకు బిగ్గెస్ట్ వీక్ లింక్ సెకండ్ యాక్టింగ్ తర్వాత అనిపించింది మ్యూజిక్. అంటే నువ్వు మ్యూజిక్ అని అంటున్నావు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నావు? మొత్తం మ్యూజిక్, పాటలు, బ్యాక్గ్రౌండ్, కుప్ప మొత్తం ఎక్కడెక్కడైతే మ్యూజిక్ ఇన్వాల్వ్ ఉందో. ఒక మూవీలో బేసికలీ మ్యూజిక్ సీన్ ని ఎన్హాన్స్ చేయాలి. వాడు పట్టుబడ్డాడు, ఆ హీరో భాస్కర్ పట్టుబడ్డాడు, ఆ సీన్ లో ఉన్న ముగ్గురు క్యారెక్టర్లు పట్టుబడ్డారు. బేసికలీ ఆ సీన్ ది సెంటిమెంట్, ఇంటర్వెల్ సీన్ ఎక్కడైతే వీడు గోడ చెడ్డి పని వచ్చి అంత అయింది కదా. ఆ సీన్ లో ఏంటంటే బేసికలీ ఎవ్రీబడి ఆర్ ఇప్పుడు ఓపెన్, అందరు నంగా అయిపోయిన అంతా, అండ్ కట్ అంతా బానే ఉన్నది. కానీ ఆ సీన్ ఏదైతే ఎన్హాన్స్ అయ్యేది ఉండేనో అది నాకు అనిపించలేదు. సో నాకు ఆ మ్యూజిక్ సరిగ్గా లేకపోవడం వల్ల సరే వచ్చేసారు అందరు, పట్టుబడ్డారు, ఇంకేంది బిస్కెట్ అని అంతే. అమ్మ పట్టుబడ్డారు బాబు, అట్లా రావాలి. అవును. సో అందుకనే మ్యూజిక్ కూడా కొంచెం నన్ను బాధ పెట్టి. మ్యూజిక్ లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఆల్మోస్ట్ ఒక ట్రాక్ లాగా, ఎస్పెషల్లీ రవి బాబు క్యారెక్టర్ కి ఒక సెపరేట్ ట్రాక్ ఉండే. రవి బాబు రాగానే ఆ మ్యూజిక్ స్టార్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్. ఈ అన్ని సరిగ్గా కలవట్లేదు. మళ్ళీ ప్యాచ్ వర్క్, అదే ఎంత జారింగ్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమంటారు దాన్ని? బ్రహ్మాండమా, అధ్వానం అంటా నేను.
దరిద్రంగా అనొచ్చు కదా. కరెక్ట్ వాడు రావట్లేదు కానీ డిస్టర్బింగ్ ఆల్మోస్ట్. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కి సడన్ గా స్విచ్ అవుతుంది. ఈ రెండు ఒకలాగా ఉండవు. ఇప్పుడు డీజే ఒక ట్రాక్ వాయిస్తున్నాడు, వేరే ట్రాక్ వాడు మెల్లగా ఫేడింగ్ చేస్తాడు కదా, ఇది ఎండ్ అయ్యే ముందు స్మూత్ గా నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్తుంది. ఇందులో స్మూత్ ఏం లేదు, ఇందులో ఇట్లా నెత్తి మీద రాయి వేసినట్టు, ఇంకో ట్రాక్ రాగానే మళ్ళీ నెత్తి మీద రెండో రాయి వేసినట్టు. పాట మధ్యలో నెక్స్ట్ పాటకి వెళ్తే ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్ గా యూట్యూబ్ లో ఇట్లా నెక్స్ట్ అనగానే ఇట్లా సడన్ గా స్టార్ట్ అయిపోతుంది చూడేదో. ఇంకో హారిబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవసరం లేని చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నువ్వు కరెక్ట్ చెప్పినావు, ఎందుకంటే ఇది నాకు ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో అప్పుడే అనుకున్నా ఇది కూడా ఒక టాలీవుడ్ ట్రోప్. రవిబాబుది ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో గొప్పగా ఏం పొడవట్లేదు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్తున్నాడు అంతే, ఏం చేయట్లేదు అక్కడ. ఒక స్టేక్స్ లేవు, సస్పెన్స్ లేదు, థ్రిల్లర్ లేదు, కామెడీ ఏం లేదు, జస్ట్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నాడు. దానికి కూడా మళ్ళీ అదే ట్రాక్ వాడారు, అదే పెద్ద ఫుల్ డ్రమ్స్ తో ఏదో బిల్డప్ అవుతున్నట్టు. దేనికి బిల్డప్ అవుతుంది? జేమ్స్ బాండ్ నే చంపేశాడు అన్న స్టైల్, కానీ వాడు ఏం చేయట్లేదు ఆ సీన్ లో. వాడు జస్ట్ అట్లా టాయిలెట్కి వెళ్తున్నాడు అంతే. దేనికి బిల్డప్ ఇస్తున్నావు నువ్వు, దేనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఇక్కడ, అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళకి కొంచెం అనిపించింది ఇది చాలా వీక్ గా ఉంది, దీన్ని ఎట్లాగో అట్లా మనం యాక్టర్లని బాగా అసలు ఆ సీన్ పెట్టకపోయినా పర్వాలేదు, అదొకటి అనిపించింది. సాగ తీయడం అనేది పెద్ద స్టైల్ అయిపోయింది. మాకు వద్దురా నాయన 2.5 గంటలు, మాకు వద్దు 2 గంటలు, నువ్వు గంట మంచి మూవీ చూపి మేము చూస్తాం, మాకేంది గంట సేపు చూపి, గంటన్నర చూపి, 2 గంటలు చూపి, టైం తెలియకుండా వెళ్ళిపోవాలి మూవీ అంతే. కానీ ఇక్కడ ఏంటంటే తెలిసిపోతుంది, నువ్వు 15 నిమిషాల వరకు 20 నిమిషాల వరకు అసలు మ్యాటరే చెప్పలేదు, అప్పుడే అర్థమైపోయింది అమ్మ బాబు ఇంకో వీడికి ఇప్పుడు మ్యాటర్ అర్థమైందంటే దీని తర్వాత ఇది ట్విస్ట్ రావాలి, ఆ ట్విస్ట్ తర్వాత మళ్ళీ అన్సాల్వ్ అయ్యి క్లైమాక్స్ రావాలి, 3 గంటలు ఉంది ఇంకా మూవీ. ఎట్లాగో నువ్వు అది ఆ స్లో టెంపో తీసుకెళ్తున్నావు అంటే ఎందుకు ఇంకా సాగదీయడం, ఈ సినిమాటిక్ సాగదీయడం ఎందుకు మనకి? నేను అక్కడ కొంచెం హర్ట్ అవుతా, ఎందుకంటే నేను చూసే 2 గంటల్లో నాకు మ్యాటర్ కావాలి. నువ్వు పై నుంచి ఒక యాంగిల్ పెట్టావా, కింద నుంచి ఒక యాంగిల్ పెట్టి నుంచి యాంగిల్ చూస్తున్నా కానీ స్టోరీ ఎదురా అనగా. సో అది నాకు మళ్ళీ ఇందులో చాలా అనిపించింది. ఇది పూర్తిగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఈ సినిమాని పిచ్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ కి ఎలా పిచ్ చేసి ఉంటారు అనేది నాకు ఒక గెస్ కొట్టాను. నాకేమనిపించింది అంటే, ఈ సినిమా ఎలా పిచ్ చేశారంటే 3 సీన్లు చెప్పారు. 3 ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి ఈ మొత్తం 2 గంటల సినిమాలో. ఫస్ట్ 22 నిమిషాల తర్వాత వచ్చే వీడికో ఫ్యామిలీ ఉందని, నెక్స్ట్ వచ్చి ఆ ఇంటర్వెల్ సీన్. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది, ఇట్లా ముగ్గురు ఇట్లా ఒకరు చూస్తుంటారు, అదొకటి. ఇంకోటి భయం, ఒకటికి భక్తి, ఇంకోటికి క్రోధం, ఇట్లా ఏదేదో చెప్పుంటారు. ఇంకోటి ఆ మధ్యలో ఆ సీన్, ఇది కూడా వీడితో అబద్ధం ఆడుతుంది, ఇది ఏదో టాయ్ షాప్ లో అసిస్టెంట్ గా పనిచేస్తుంది. సో ఈ మూడు పాయింట్లు చెప్పుకొని వీళ్ళు మొత్తం ఒక సినిమా సెల్ చేశారు. అసలు ఈ సినిమాలో నాకు అన్నిటికంటే వీకెస్ట్ పాయింట్ ఏమనిపించింది తెలుసా, ఒక్క క్యారెక్టర్ లేడు మనం రిలేట్ చేసుకోవడానికి. నాకు ఒక్క క్యారెక్టర్ కూడా అనిపించలేదు, ఎందుకంటే నువ్వు హీరో క్యారెక్టర్ ని తీసుకుంటే వీడు ఎట్లాంటి వాడు అంటే, ఇంట్లో పెళ్ళాం పెట్టుకొని పిల్లోడు పెట్టుకొని ఆ ఇల్లు రెంట్ కట్టట్లేదని ల్యాండ్ లార్డ్ వచ్చి పెళ్ళాన్ని సతాయిస్తుంటాడు. ఇంకా ఈ పిల్లోడికి ఏదైనా దెబ్బ తగిలితే డాక్టర్ పోవడానికి ఇది వచ్చి జేబులో పైసలు పెడుతుంది ఆ బావ ముందు, అప్పుడు వాడు మళ్ళీ హట్ అవుతాడు. ఆ పెళ్ళాం కూడా తర్వాత రివీల్ చేస్తుంది ఏంటి, కట్నం కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నాడు. నిజంగా పెద్ద లవ్ గివ్ ఏమో లేకుండా కట్నం పైసలు వస్తాయని పెళ్లి చేసుకున్నాడు. అదొక పెద్ద ఇది. తర్వాత విషయం ఏంటంటే, అది చెప్తుంది కూడా పెళ్లి చేసుకున్నప్పుడు దాని తండ్రికి వీడికి చెప్తుంది, నాకు లా చదవాలనుంది, నాకు దానికి డబ్బులు అవుతాయంటే, అప్పుడు ఆ జోజో లైట్ చూసుకుంటాంలే అని చెప్పేసి అట్లా లైట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏమైంది, పిల్లోడు వద్దండి ఈ టైంకి మనకి కష్టం అవుతుంది, నోరు తెరిచి చెప్పినా కూడా మనోడికి క్విక్ గన్ మురుగన్ ఆగలే, పిల్లోడు పుట్టాడు. అసలు నువ్వు మూవీ చూసావా? క్విక్ అండ్ మురుగన్ మూవీ చూడలేదు, నువ్వు చూడాలి, మనం దాన్ని కూడా రివ్యూ చేద్దాం. కానీ వీడికి ఆగలే వచ్చా, పిల్లోడు పుట్టేశాడు. ఇప్పుడు ఇంతట్లో వీడి క్యారెక్టర్ చూడు ఎట్లా బయటపడుతుందో, వీడి క్యారెక్టర్ ఎట్లాంటోడో వీడు. దాని తర్వాత ఇదంతా జరుగుతుండగా దానికి సెమిస్టర్ ఫీజు కట్టట్లేదు కాలేజ్ లో, గానీ దోపిడీ చేసుకున్న పైసలన్నీ పోయి దానికి పెడుతున్నాడు. మన ఇంట్లో కిచెన్ కి ఇంత అవుతుంది, మన బెడ్రూమ్ కి ఇంత అవుతుంది అంటే వాడు నేను చూసుకుంటాగా అని చెప్పేసి ఇట్లా కట్టలు తీసి దానికి ఇస్తుంటాడు పైసలు. ఇది వీడి క్యారెక్టర్. ఇది మళ్ళీ వచ్చి ఆ మెకానిక్ షాప్ లో ఆడ ఫియట్ ఒకటి, అసలు వాడికి అదైతే అర్థమే కాలేదు, నాకు అసలు అర్థం కాలేదు. అసలు ఈ స్టోరీ మొత్తంలో వాడికి ఆ మెకానిక్ షాప్ లింక్ ఏంటి, వాడికి అక్కడ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఆ కనెక్షన్ ఏంటి, మళ్ళీ ఆ ఫియట్ డిక్కీ వాడికి ఎట్లా, వాడి సొంత వాడి లాకర్ ఎట్లయింది, ఆ బ్యాంక్ లాకర్ ఎట్లయింది వాడిది. అండ్ నాకు ఇంకోటి పెద్ద అసలు మొత్తం ఆ రాజరాజ చోరాది
అన్నిటికంత పెద్ద ట్విస్ట్ నాకు కనిపించిన వీకెస్ట్ లింక్ ఏంటంటే కిరీటం ఇస్తుందా అసలు గెటప్ ఆమె ఏదో చెప్తుంది కదా కథ, అవునవును ఇది వేసుకొని చేస్తే అన్ని నువ్వు ఉద్ధరిస్తావు అది ఇది అని. దాన్ని సరిగ్గా చూపించలేదు. వీడు దొంగతనం చేసింది చూపించారు కానీ వీడు ఏదో నార్మల్ గా దొంగతనం ఎట్లా చేస్తారో అట్లనే చేస్తున్నాడు. పోనీ వీడు ఎక్స్ట్రాడినరీ దొంగతనం చేశాడు, వీడికి లాటరీ తగిలిపోయింది అది వేసుకోవడం, జనరలీ దాని ఇంపాక్ట్ అట్లా ఉంటది కదా. మూవీలో నాకేమనిపిస్తుంది అంటే నువ్వు అది నీకు నచ్చకపోని నువ్వు ఎలాగో ఇలాంటి ఫిక్టీషియస్ కాన్సెప్ట్ పెడుతున్నావు కాబట్టి నువ్వు చూపించడం కూడా అంత ఎక్స్ట్రావెగెంట్ గా చూపించాలి. వీడు పోయి అదే చిల్లర్లు 50,000 30,000 దొంగతనం చేస్తున్నాడు కష్టపడి. చూపించారు యాక్చువల్ గా, కానీ ట్రీట్ చేయలేదు. ఫస్ట్ టైం ఆ రాజు డ్రెస్ వేసుకొని ఇంటికి వెళ్తాడా, అది కూడా నాకు ఎంత మజాగా అనిపించింది అంటే, నేను అదే వాడు ఇంటికి వెళ్ళాక ఒక కబోర్డ్ ఇట్లా తెరుస్తాడు. వాడు పెద్ద లాకులు సేఫ్లు ఏం కాదు, కబోర్డ్ ఇట్లా తెరుస్తాడు. ఇక్కడ 3-4 బట్టలు ఇట్లా జరుపుతాడు. అక్కడ ఒక ట్రాన్స్పరెంట్ మన ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, మురుకులు పెట్టుకుంటాం, అట్లాంటి డబ్బా కూడా ఉంటుంది. అది వాడు తెరవగానే దాంట్లో గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. ఎవడైనా అలాంటి ఇంట్లో ఒక జస్ట్ కబోర్డ్ లో బట్టల వెనకాల ఒక ట్రాన్స్ఫర్ మురుకులు పెట్టుకున్న డబ్బాలో గోల్డ్ బిస్కెట్స్ ఇట్లా పెడతాడు. నేను ఎగ్జాక్ట్లీ నా పాయింట్. అంత ఏమంటారు ఇమాజినరీ కాన్సెప్ట్ ఉంది కదా, అలాంటి ఇమాజిన్ ఏవోతో ముసలిది వచ్చి నీకు కిరీటం పెట్టుకోరా నాయన నువ్వు కూడా కింగ్ అయిపోతావు అంటే వీడు పెట్టుకొని బయలుదేరాడు. రియల్ అంటే మన టైంలో ఒకటి కింగ్ ఎలా అవుతాడు అని చూపించడము ఇంకా బాగా చూపించుండొచ్చు అనిపించింది. నువ్వు అన్నది అదే, ట్రీట్మెంట్ లేదు అసలు, మొత్తం మూవీ తిరిగేది ఆ కాన్సెప్ట్ పైన, ఆ కిరీటము ఏమంటారు వాట్ ఎవర్ ఆ మొత్తం జ్యువెలరీ పైన. సో అది నాకు అనిపించిన బిగ్గెస్ట్ వీక్ లింక్ అది అనిపించింది. ఈ హీరోది ఇదంతా పక్కన పెట్టేస్తే, క్యారెక్టర్లు పక్కన పెట్టేస్తే, నాకు రిలేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం బుక్ చదువుతాం బోకస్, నువ్వు చదవవు నేను చదువుతా కదా, నీకు తెలుసు కదా నా గురించి. బుక్ లో నాకు ఎవడు రిలేట్ కాడు, వెంటనే ఎవడో వాడు ఒక సైకోపాత్ ఉంటాడు, నేను ఎట్లా రిలేట్ అవుతా. కానీ ఆ సైకోపాత్ అసలు ఎట్లా ఉంటాడు, వాడు ఎవరిని ఎట్లా చంపుతాడు అని కరెక్ట్ గా చూపిస్తే, నన్ను ఎక్సైట్ చేస్తే నాకు చాలదు. నేను రిలేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే జిరాక్స్ షాప్ ఓనర్ ఏంది, వాడు పోయి ఛాయ్ లీయడం ఏంది, పోలీసు వాడు ఏంది, ఇవన్నీ కరెక్టే, ఏదో ఊహాలోకంలో ఉన్నట్టుంది. కానీ వాడు కరెక్ట్ గా అమ్ముంటే మనము ఎంజాయ్ చేస్తుండే. నాకేం ప్రాబ్లం లేదు, క్యారెక్టర్ మంచోడు ఉండాలి అని కాదు నా ప్రాబ్లం. క్యారెక్టర్ ఇట్లాంటి షేడీ క్యారెక్టర్, గ్రే షేడ్స్ ఉన్నాయి, ఇట్లాంటి జాదుగాడు, ఇట్లాంటి చెత్తనా కొడుకు అంటే దగుల్ బాజ్ కంటే ఎక్కువ బట్టే వాడు పెళ్ళంతో చేసింది, నువ్వు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే అసలు జైల్లో ఉండాలి. కాదు అలాంటి వాడిని నువ్వు కరెక్ట్ గా ట్రీట్ చేసి ఎంత దరిద్రుడో అలానే చూపిస్తే నాకు చూడాలనిపిస్తుంది. కానీ నువ్వు అలా చూపించకుండా వీడేదో కామెడీ చేస్తున్నట్టు, వీడు హీరో అన్నట్టు, వీడేదో అది వాడి క్యారెక్టర్ లో ఫ్లాస్ చూపించకుండా ఉన్నదన్ని చూపించేసి స్టిల్ వాడేదో కామెడీ చేస్తున్నట్టు చూపిస్తే నాకు అక్కడే విరక్తి పుడుతుంది. నాకైతే ఎక్కువ ఒళ్ళు మండిపోయింది. నాకు ఫస్ట్ 15 నిమిషాల దాకా ఒళ్ళు మండిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నట్టు ఇప్పుడు నేను రిలేట్ అవుతున్నా నువ్వు అన్న పాయింట్ కి. డైలాగులు ఎందుకు వీక్ అంటే, ఎందుకంటే ఎక్కడైతే మంచి క్రక్స్ సీన్ తయారైందో, అంటే ఇది ఇక పివటల్ సీన్, ఇక్కడ ఆర్య పార్ అయిపోతుంది అన్నప్పుడు సైలెన్స్, డైలాగులు లేవు, ఒకళ్ళు ముక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఈవెన్ వాడి పెళ్ళం వాడిని హెల్ప్ చేస్తుందా పోలీస్ స్టేషన్ లో, అంతా వీళ్ళు ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడో ఏదో ఒక నువ్వు తిన్నావా అని ఏదో ఒక ఇమోషన్ అట్లా డెలివర్ అవ్వాలి కదా, ఇట్లా చూస్తూ ఉంటాడు దిక్కులు దాన్ని. వాడు పుట్టలో నుంచి ఆ ఉన్నదే చటాకిల్, అది ఆ ఇంట్లో వీడు మెట్లకెళ్ళి పుట్లకెళ్ళి అట్లకెళ్ళి చూస్తున్నాడు దీన్ని. నాకు ఒళ్ళు మండిపోయింది. చెప్పరా నాయన ఏదో ఒకటి, నువ్వైనా చెప్పు దాన్నైనా చెప్పాలి. సో ఇక్కడ నాకు అనిపిస్తుంది డైలాగ్ ఎక్కడైతే కరెక్ట్ ఇమోషనల్ డైలాగ్ పెట్టాలి, కామెడీగా అయినా పెట్టి ఎట్లా అంటే అది వేరే విషయం, అది యాక్టర్ పైన ఉంటుంది, వాడు కామెడీగా డెలివరీ చేస్తాడు ఆయన. ఓ డైలాగ్ పెట్టి ఈ మూమెంట్ లో కొంచెమైనా ఒక ఆడియన్స్ కి, మనం మైండ్ రీడర్లం కాదు కదా, మొహాలు చూసుకుంటూ కూర్చోాలా, మదరే పర్మ స్లో ఉంది మూవీ. సో అది నేను ఇప్పుడు రిలేట్ అవుతా, డైలాగ్ ఇస్ అ వీక్ లింక్. సో సెకండ్ వీకెస్ట్ పాయింట్ వచ్చి ఆ రాజు దొంగ వేషం వేసుకొని ఎవడైనా దొంగిలించేటప్పుడు కనబడకుండా ఇట్లా ముసుకేసుకొని నల్ల బట్టలు వేసుకొని చీకట్లు తిరగడం చూస్తాడు. కానీ ఇట్లా నగలు ఇట్లా వేసుకొని జింగ్ బ్యాంగ్ లాగా రాజులాగా తయారయ్యి ఒక స్కూటీ మీద కాలనీలో తిరుగుతుంటాడు. అసలు ఏంది ఆ కాన్సెప్ట్, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? దానికి మించి ఇంకా సైకోగాళ్ళు అయిపోయారు వీళ్ళు. ఏం చేశారంటే వీడంట పోలీసు వాడిని కన్విన్స్ చేస్తాడు, వాడు రాజు వేషం వేసుకొని వాడు గర్ల్ ఫ్రెండ్ పోయి ఏంది ఇదంతా. నిజంగా నాకు ఒక్క డౌట్ వచ్చింది, నువ్వు ఇంత ఎట్లాగో ఇంత ఎటైర్ వేసుకున్నావు, ఒక ఫేక్ గడ్డము ఒక ఫేక్ ముస్టాజ్ అయినా పెట్టుకోవచ్చు కదా గుర్తుపట్టుకోకుండా, అదే గడ్డం అదే స్టబుల్ పైన స్టైల్ గా అన్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఇక ఎందుకు చెప్పు, అందరికి కనబడేటట్టు. అసలు ఎవడైనా ఒరే ఇక్కడ ఒక సర్కస్ లాగా రాజు
రాజు వేషం వేసుకొని తిరుగుతా అటెల్లెట్ సార్ ఎంత ఈజీ చెప్పడం. అవును, కుక్క కూడా చెప్తుంది, కుక్క అయితే తీసుకెళ్తుంది ఫాలో నాకు తెలుసు. ఆ దరిద్రమైన కంపు కొట్ట లుంగి నాకు తెలుసు. దాని మీద వీడంట పోలీసు వాడిని కన్విన్స్ చేస్తాడు మీరు వేసుకోండి ఈ రాజవేషం అని. వాడేమో అది నిజంగా వేసుకొని వాడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోతాడంట. ఇది మరీ నిజంగా అసలు చాలా ఇట్లా చూసుకుంటే చాలా ఉండేను ఎక్కడెక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అదే అంటున్నావు, వీడు వాడిని కన్విన్స్ చేస్తూ ఉంటాడు నా కోసం దొంగలించమని. ఓకే, వాడు వీడి దగ్గరికి వచ్చి వీడి పైన స్కీమ్ వేస్తున్నాడు అంట కూర్చొని. మళ్ళీ ఊబర్ సర్వీస్ ఒకటి, ఈ పోలీసు వాళ్ళు వీడు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో నేను మీకోసం దొంగిలిస్తా అని, వీళ్ళు వచ్చి వీడిని పికప్ డ్రాప్ చేస్తున్నారు. వాడు రాజవేషం వేసుకొని తాగిపిస్తున్నారు, రాజవేషం వేసుకొని అందరు కనిపించేటట్టు ఇట్లా పోలీస్ జీప్ వస్తుంది, అందులోంచి ఒక రాజవేషం వేసుకొని ఒకటి దిగుతున్నాడు. ఏంది అసలు నిజంగా. అండ్ అదే కాకుండా అక్కడ డిఎస్పీ అడుగుతుంది కూడా, డీసీపీనో డిఎస్పీనో, ఈ రాజు దొంగ రాజు దగ్గర రోజు రాత్రి పెట్రోలింగ్ కార్లు వేసుకొని తిరుగుతున్నాడు వాడిని. అదే దీన్ని బట్టి అసలు ఆ మెయిన్ ప్రెమిస్ అయితే మెయిన్ హుక్ ఏదైతే ఉందో ఈ సినిమా అదే వీక్ అదే పుష్ అయిపోయింది. నేనేమనుకున్నా అది చూసి వాడేదో డ్రామాలు చేస్తుంటూ మధ్యలో దొంగలిస్తున్నాడు అట్లా ఏదో ఉంటుందేమో అనుకున్నాను. నేను ఆనెస్ట్ గా మూవీ చూడక ముందు ఎక్స్పెక్టేషన్ చూడకముందా నేను కూడా చెప్తా. యాక్చువల్లీ నేను చూసినప్పుడు బ్రోచ్ ఎవర్ ఎవర్ స్టైల్లో ఇది ఒక చేస్ సీన్ ఉంటదేమో అనిపించింది. అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లో ఒకళ్ళొకళ్ళ కోసం ఉరుకుతున్నారు, వీడు ఏదో థియేటర్ ఆర్టిస్ట్ లాగా అయ్యి ఇక పైసల కోసం ఏది పడితే ఆ పని చేద్దామని తయారైపోయాడు, వీడు ఎక్కడో ఇరుక్కున్నాడు అన్నట్టు నాకు నిజంగా ఏమనిపించింది అంటే ఆ మోడల్లో ఉందేమో ఈ మూవీ అనిపించింది. కానీ మన దరిద్రానికి అట్లా లేకుండే, అక్కడ నాకు ఒళ్ళు మండింది. చాలా డిసప్పాయింటింగ్ ఉండే ఈ మూవీ. అవును, అంటే అఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ నావే హైగా ఉండే, కానీ ఇది కూడా జనాలు మెచ్చుకుంటున్నారు ఈ సినిమాని, బాగా నడుస్తుంది. ఎందుకంటే అలాంటి టాక్ వచ్చింది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాలు మన రివ్యూ వినకుండా చూస్తున్నారు ఈ మూవీ. అది మన రివ్యూ విని చూస్తే జనాలు కూడా నిజం చెప్పడం మొదలు పెడతారు. ఈ సినిమాలో మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే స్టోరీ వైజ్ టిపికల్ టాలీవుడ్ సినిమా స్టోరీ కాదు, దానికి ఒక పాయింట్ పొటెన్షియల్ ఉండే, దానికి పాయింట్. ఇంకోటి సినిమా పేరు భాస్కర్ గాడు ఇట్లా లేకుండా కాబట్టి రాజా చోరా అని పెట్టారు. అది కూడా ఒకటి. నైట్ టైం సిటీ ట్రాఫిక్ చూపించారు కానీ టైం ల్యాబ్స్ వాడలేదు. అది ఒక దానికైతే మనం A+ ఇస్తాం. సో ఇలాంటివి ఉండగా కూడా నేను కపటదారిని దీంతో పక్కన పెట్టి చూస్తే ఏ సినిమా నాకు ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉండే. నువ్వు కపటదారిని క్షణక్షణం పక్కన పెట్టి చూడు, అక్కడ అయితే నేను క్షణక్షణం అంట, కానీ కపటదారిని ఇట్లాంటి సినిమాలు పక్కన పెట్టి చూస్తే కపటదారిలో నాకు చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. చేసే తప్పేదో మొత్తం చేయాలి. ఏమో నాకు కపటదారితో పోల్చొద్దు ప్లీజ్. నాకు తప్పట్లేదు, ఎందుకంటే సినిమాని ఢీ కొడితే అడ్డంగా పూర్తిగా ఢీ కొట్టండి, ఇట్లా చేయొద్దు. సగం చేసి చేయనట్టుగా ఎంత మజా వచ్చింది అంటే మనని ఆడియన్స్ ని లట్కాయించద్దు ఎప్పుడు. అదే ఇప్పుడు బాగుంటది సినిమా చూడండి, ఇప్పుడు బాగుంటది సినిమా చూడండి అని చెప్పి 3 గంటలు చూపించద్దు మూవీ. బాగుంటే ముందరే బాగుండేటట్టు తీసేయండి, ట్విస్టులు గిస్టులు వద్దు మనకి. కానీ నేను అదే అడగబోయినా బోగస్, నీకు ఇందులో అసలు ఏదైనా నచ్చిందా అని. స్టోరీ ఓకే మన ఇద్దరు అనుకున్నాము, స్టోరీ వైజ్ దానికి పొటెన్షియల్ ఉండింది, స్టోరీలో సత్తా ఉండింది, సో ఓకే. డైరెక్షన్ స్కిల్స్ అవన్నీ ఇక నువ్వు లెక్క పెడతావు కాబట్టి ఓకే. నాకు ట్రూప్ అయితే అది అనిపించింది, ఏదైతే అక్కర్లేని చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో పెట్టుకుంటూ వచ్చారు చూడు, అదైతే అనిపించింది ఎందుకురా నాయన ఇక్కడ అని. కానీ నీకు ఏదైనా నచ్చిందా అసలు ఇందులో నుంచి? ఓకే రాబాయ్ ఏదైనా కానీ ఇది ఒకటి చలో ఇస్తా నేను, ఏదైనా కానీ కాస్ట్యూమో యాక్టింగో డ్రెస్సో షర్టో పిర్టో ఏదో ఒకటి. ఆ ముసల్దాన్ యాక్టింగ్ బాగుండింది, ముసలాం యాక్టింగ్ బాగుండే. సో 2-3 ఉన్నారు యాక్టింగ్ బాగుండే వాళ్ళది. ఇంకా ఆ పోస్టర్ డిజైన్ రాజా చోరా పోస్టర్ అంటే మూవీ లోపల లేదు, మూవీ లోపల ఏం నచ్చలేదు. ఆ పోస్టర్ డిజైన్ గ్రాఫిక్ డిజైన్ బాగా చేశారు, అది కనబడేటట్టు స్ట్రైకింగ్ డిజైన్ చేశారు. సో అది నాకు నచ్చింది. నాకు ఇంకోటి ఒకటే నచ్చిందంటే నువ్వు సర్ప్రైజ్ అవుతావు యాక్చువల్లీ, ఎస్థెటిక్స్ నచ్చాయినా. అవునా? అంటే కథకి రిలేషన్ గా లేవు కానీ ఓకే వాడు ఎలా అయితే వాళ్ళ బీదతనం సింగిల్ బెడ్రూమ్ లో చూపించారు అది, ఆ పిల్ల వాడి పోలీస్ ఆఫీసర్ ఇల్లు ఎట్లయితే ఉండిందో, వీడి ఫ్రెండ్ ఇల్లు, ఈ పోలీస్ ఆఫీసర్ రవిబాబు ఫ్రెండ్ ఇల్లు, నాకు అవి ఎందుకు నచ్చాయి అంటే జనరల్ గా ఒక టెండెన్సీ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అనగా వాడికి ఒక బంగ్లో ఉంటుంది, వాడికి ఇంట్లో షాండ్లియర్ ఉంటుంది, మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ మార్బుల్ గోడలు, నీ అమ్మ ఏదో మార్బుల్ ఉంటుంది. అట్లా లేకుండే పోలీస్ స్టేషన్ కూడా నువ్వు చూస్తే నీకు గుర్తుంటే పోలీస్ స్టేషన్ అది ఆర్టిఫిషియల్ వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో గోడలు కట్టి పెడతారు పోలీస్ స్టేషన్ అనగా, అట్లా కాకుండా నీట్ గా వాడు
వాడు అక్కడే ఉన్నాడు బయటనే. జనరల్లీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళావు ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళే ఉంటావు తెలుసు కదా, ఇట్లా వెళ్ళంగానే అక్కడ ఎస్ఐ పక్కనే ఉంటాడు. ఏదో రూమ్ల లోపల అట్లా గుహల్లో ఉండదు, ఇట్లా లోపలికైనా కూడా హాల్ ఉంటుంది, అక్కడ టేబుల్ పెట్టి ఉంటాయి. లిటరలీ అట్లనే చూపించారు. సో నాకు ఆ పీస్ ఒకటి నచ్చింది, అందుకనే నాకు ఇంకా తెలిసి వచ్చింది ఆ డైలాగ్ వీక్నెస్, మ్యూజిక్ వీక్నెస్ అదంతా ఎక్కువ తెలిసి ఎందుకు వచ్చిందంటే ఎస్థెటిక్ నాకు తెలిసి కరెక్ట్ గా క్యాప్చర్ చేశాడు. ఒక జిరాక్స్ షాప్ లాగే చూపించాడు వాడు. మరి సెట్ డిజైన్ ఆ సెట్ డిజైన్ ఆస్పెక్ట్ నాకు ఫస్ట్ టైం ఏమనిపించింది అంటే అరే నిజంగానే ఇట్లా ఉంటుంది రా నాయన. అందుకనే నాకు అనిపించింది బ్రోచేవారెవరికి క్లోజ్ గా ఉన్నది ఈ మూవీ. ఎందుకు అంటే బ్రోచేవారెవరు కూడా అట్లానే ఉంది, ఇల్లులు గిల్లులు అందరూ చిల్లర ఆ ఊర్లో చింపేశారు అసలు అన్ని పర్ఫెక్షన్ ఉంది. సెట్ డిజైన్ కి నేను మార్కులు ఇస్తాను ఇక్కడ, ఎందుకంటే నాకైతే ఎక్కడ అనిపించలేదు ఇది ఒక సెట్, లేకపోతే ఇది కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంది, ఈ పోలీస్ స్టేషన్ ఏంటి ఇట్లా ఉంది, ఆ గెరాజ్ ఏంటి అట్లా ఉంది, అట్లా కాకుండా కరెక్ట్. నాకు ఎస్పెషలీ వాళ్ళ ఇల్లు, ఆ భాస్కర్ ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇల్లు చూసినప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళ కాలనీ అదంతా నాకు చాలా నీట్ గా అనిపించింది ఇట్లా ఉంటది రా. అనవసరమైన ఎంత బీదవాడైనా కానీ హీరో కదా అని చెప్పి కొంచెం పాష్ టీవీ అట్లా ఏం లేకుండా ఎట్లయితే డబ్బా ఇల్లులు ఉంటాయి అట్లానే ఉన్నాయి. పోలీస్ ఆ రవిబాబు ఇల్లు కూడా ఒక టిపికల్ చికటపల్లిలో ఇల్లులు ఉండేవి గుర్తుంది, అట్లా అనిపించింది నాకు. సో దానికి నేను తప్పకుండా నా తరఫుకి వెళ్ళి మార్క్స్ ఇస్తా. ఎస్థెటిక్స్ తరపు నుంచి మాట్లాడాలంటే స్టార్టింగ్ మొంటాజ్ సీక్వెన్స్ తనికెళ్ళ బర్ని గుడిలో కూర్చొని చెప్తుంటాడు కదా కథ, అప్పుడు చుట్టుపక్కల ఎంటీ స్ట్రీట్స్ ఇట్లా గలీలు, తాళం పడిన తలుపులు అవన్నీ చూపిస్తుంటారు. ఆ సీక్వెన్స్ ఆ మొంటాజ్ నచ్చింది నాకు ఎస్థెటిక్స్ వైజ్. ఓకే, నా టేక్ అవే నేను సరే అన్ని దరిద్రం ఇది ఒకటి మంచిగా ఉన్నది అన్నది అంటే ఇవి ఇంత బాగుండే కాబట్టి వీడు మ్యూజిక్ ఇదంతా వీక్నెస్ ఎక్కువ బయటపడింది. ఎందుకంటే అరే నువ్వు ఇది ఇంత కష్టపడి నువ్వు డైలాగ్ వీక్ చేసేసి, మ్యూజిక్ వీక్ చేసేసి, యాక్టింగ్ వీక్ చేసేస్తే ఏమిలా ఎంత డీటెయిల్ అంటే వీళ్ళు ఇల్లు కొనడానికి వెళ్తారా. జనరల్లీ నువ్వు చూడు ఒక హీరోయిన్ ఇల్లు కొనడానికి వెళ్తున్నప్పుడు అది ఒక డూప్లే కొండాపూర్లో మెగా హార్ట్ ఆఫ్ ద సిటీలో 3 కోట్లు 4 కోట్ల ఇది ఉండే. ఇందులో లిటరలీ అరే 70 ఎక్కడో యాపరాలు ఉన్నది అపార్ట్మెంట్ అన్నట్టు ఉండింది. చిన్న కిచెన్ చిన్న ఇది ఉంటది, ఒక 30-40. సో ఈ డీటెయిలింగ్ ఉంది చూడు, ఈ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది. కరెక్ట్, అది డీసెంట్ గానే చేశారు, అదైతే ఒప్పుకోవచ్చు. కానీ ఎంత వెతుక్కోవాల్సి వస్తుంది ఇట్లా ఈ సినిమాలో నచ్చింది చెప్పుకోవాలి అంటే. పెద్ద ప్రాబ్లం ఏంటంటే సినిమా స్టార్ట్ అవగానే ఒక హుక్ ఉండాలి. ఇది 20 నిమిషాలు అయినా కూడా అసలు ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ రావడమే పెద్ద తప్ప. అంటే హుక్ లేకపోయినా కానీ ఏంటంటే అరే ఏమో అవుతుందిరా అన్న ఫీలింగ్ అసలు ఎక్కడా రాలేదు. సో వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ యునో. సో మొత్తానికి బ్రో ఈ సినిమాకి రివ్యూ రేటింగ్ ఎట్లేద్దామంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో రేటింగ్ దేని మీద ఇవ్వాలి? ఓవరాల్ రేటింగ్ ఇచ్చి దాని తర్వాత మనం బ్రేక్ డౌన్ చేస్తాం. అంటే లక్షలా లేకపోతే ఇట్లానా అని? అట్లా అంటున్నా నేను. మనం జనరల్లీ దేనికి ఇస్తాము? అప్పడాలు ఒడియాలకి ఇస్తాము. అంటే ఈ సినిమాతో రిలేటెడ్ ఏమైనా ఉందా? చినిగిన చపాతి. ఈ సినిమాకి నువ్వు ఎన్ని చినిగిన చపాతీలు ఇస్తావు? ఈ సినిమాకి 4. 10కి నువ్వు 4 అని చెప్పి డినామినేటర్ చెప్పకపోతే ఇష్టం వచ్చి 100 వేసుకున్నాడు అనుకో. 100, 1000, 1,00,000, 2,00,000. 4-5 నేను కూడా 4 ఇస్తాను. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీ ఎంతైనా స్టోరీ ఒరిజినల్, సెటప్ మూవీ సెటప్ అంతా అదొకటి. అండ్ యాక్టర్ కాస్టింగ్ బాగా చేశారు. అదే వెతుక్కోవాలి, తవ్వి వెతుక్కోవాలంటే కాస్టింగ్ బాగుండింది. మెయిన్ యాక్టర్లు కాదు, ఈవెన్ ఆ హీరో 2 అమ్మాయిలు ఎవరినైతే కాస్ట్ చేశారో వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉన్నారు. మరి ఆ తిల్లొక్క సుందరి కాకుండా మా పక్క గల్లీలు ఉండొచ్చు అన్నట్టు ఉండింది. సో కాస్టింగ్ బాగా చేశారు అంతే. నేను 4 ఇస్తాను. అది 4లో 3.5 నేను ఒట్టి స్టోరీకే ఇస్తాను. అంత బాగుంది. సరే చలో 5 వేసుకో. 5 చినిగిన చపాతీలు. సో అదండి రాజరాజ చోరా. ఈ సినిమా టాక్ వింటుంటే నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నిజంగా అంత మంచి టాక్ ఎలా ఉంది ఈ సినిమాకి అని. సో మీకు ఈ సినిమా నచ్చిందంటే ఈ రివ్యూ వినిన తర్వాత కూడా మీకు ఇంకా నచ్చినట్టే ఉంది అంటే మాకు రాసి చెప్పండి. మీకు ఏం నచ్చింది సినిమాలో? అసలు మీరు ఏం చూస్తున్నారు సినిమాలో? అసలు ఎక్కడ అసలు మీరు సినిమానే చూస్తున్నారా లేదా? మీ గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళి మీరు అరే నేను ఇట్లా సినిమా బాగుంది, ఎంత బాగుందో, ఎందుకంటే అట్లా గలీజ్ చేయొద్దు, మాత్రం ట్రిక్స్ వద్దు. లేదు చెప్పండి అసలు ఎందుకు నచ్చింది ఈ సినిమా. మేబీ మేమేదో మిస్ అయి ఉండొచ్చు. సో మాకు తెలుసుకోవడానికి మీ ఒపీనియన్స్ మాకు కావాలి. వి వాంట్ టు హియర్ యూ. అదే ఏదో డిప్లొమసీ కోసం అట్లా అంటున్నాము, సవాలే లేదు. మేము మిస్ అయ్యే ఛాన్సే లేదంటే అట్లా డీటెయిల్ గా రివ్యూ ఇచ్చినాం చూడు. అసలు బ్రూట్ బోగస్ ఎడిట్ చేసేటప్పుడు తెలుసు కదా నా గురించి. అదే సో ముందుగా చెప్పినట్టే
ట్విట్టర్లో @థైగ్యాప్, ఇన్స్టాగ్రామ్ @_థైగ్యాప్. ఫస్ట్ అయితే ఫాలో కొట్టండి, తర్వాత విషయాల తర్వాత డిఎం చేయండి. minddieGap@gmail.com. అక్కడ మాకు ఈమెయిల్ చేయండి. మీకు ఏ సినిమా రివ్యూ చేయాలంటే రాసి చెప్పండి, ఆ సినిమా రివ్యూ చేస్తాము. ఇంకా పాత సినిమాలైనా మీరు వింటారా? నాకు తెలియదు. మాకు తెలీదు యాక్చువల్ గా. ఇప్పుడు ఈ బ్రోచే వాళ్ళ రెస్పాన్స్ చూసి నేను చాలా షాక్ తిన్నాను. మీకు ఇలాంటి మూవీల రివ్యూలు నచ్చుతాయంటే తవ్వి తీస్తాం. అదే పాత అంటే ఎలాంటి మూవీలో రివ్యూ చేస్తారంటే మీరు చూడలేరు. మీరు ఉట్టి మా రివ్యూ పైన మీరు ఇమాజిన్ చేసుకోవాలి మూవీ అంతే. మీరే డైరెక్టర్లు అయిపోతారు. అది ఇంకేమైనా ఉన్నాయి ఆ బోగస్? మనం ఏమైనా వదులుతున్నామా? లేదు, పిత్తులు తప్పితే. ఓకే, సో అదండి మా ఎపిసోడ్ ని కూడా తెలుగులో ఏమంటారో తెలియదు. ప్రచారం. ఇవాల్టి ప్రచారం మాది. మీకు నచ్చినట్లయితే పైసలు పంపించండి. మాకు బర్గర్లు పఫ్ఫులు ఇష్టము, అవి పంపించండి. అడ్రస్ కోసము మాకు ఫోన్ చేయండి, ఫోన్ నంబర్ కోసం ఈమెయిల్ చేయండి. సో బ్రూట్, అప్పటిదాకా మనం ప్రతిసారి చెప్పుకునే విషయం ఏంటంటే థైగ్యాప్ పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి రా. టాబు షేర్ ఇట్. షేర్